మీరు బయటికి వెళ్ళి వెయిట్ చేయండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ వెళ్ళండి. హలో ఇన్స్పెక్టర్ గారు, నమస్తే అండి. నేను నేషనల్ హాస్పిటల్ నుండి మూర్తిని మాట్లాడుతున్నాను. ఇక్కడ మాకు ఒక సూసైడ్ అటెంప్ట్ కేసు వచ్చింది. కేసు ఫైల్ చేయించాలని డాక్టర్ గారు మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు, అతనికి వివరాలు ఇవ్వండి. పోలీసులు అంటే భయం వేస్తూ ఉండదురా. పోలీసు సంగతి తర్వాత రా, ముందు గోవిందం గారి పరిస్థితి. నీ చెప్తూనే ఉన్నాను, విన్నావా? వద్దు వద్దు అని. నేనేమైనా కావాలని చేసినానన్నా అడట. అన్నో, ఆ పూరీను సాంబారు వచ్చినారా ఆఫీస్కి? ఏందే పూరి సాంబారా? ఓహో, అక్క చెల్లెళ్ళా? అక్కేమో పూరి, చెల్లేమో సాంబారు. బలి పెట్టిన పేర్లో. అది సర్లే, ఇంతకీ వాళ్ళు వచ్చినారో లేదో చూసినావా? ఇందాక అటు పోయేస్తా చూసినా, ఆ పూరి ఉండదు గాని సాంబార్ కనపడలా. ఏమది, అది ఇంకా ఆఫీస్కి రాలేదు? దాని ఇష్టం అయిపోయింది. అది అడిగితే నేను కూడా పార్ట్నర్ని అంటది కదా. ఏం చేస్తాం? కాని కాని రాని దాని సంగతి చెప్తా. అజ్జరే గుడ్డలు తీసుకోవడానికి పోయినారు, ఇంకా ఫోన్ చేయలేదండి. బట్టలు కొనేసినారా లేదా ఇల్లు? కూతురి కాబోయే కోడలికి ఫోన్ చేసి చూడు. నెంబరు? నంబర్ నా దగ్గర ఉండాది. హలో, అమ్మి కోడలా, నేను కనకరత్నాన్ని మాట్లాడుతా ఉండా. ఓ ఆంటీ మీరా? ఆంటీ ఏందమ్మా ఇంగ్లీష్ లో? అత్త అని పిలువు నోరారా. చెప్పండి అత్తా. గుడ్డలు కొనేసినారా? ఎట్టంటి కలర్ కొన్నారు? షాపింగ్ అవ్వగానే ఫోన్ చేస్తాం అనుకుంటాండా, ఇంకా అయినట్లేదే. అవునత్తా, అస్సలు షాపింగే అవ్వలేదు. అదేంది, రెస్టారెంట్ ఎక్కడికైనా పోయినారా? సర్లే, 4 చోట్ల చూసి ఆ తర్వాతే కొనండి. రెస్టారెంట్ లేదు, పాడు లేదత్తా. అసలు మీ అబ్బాయి మధ్యలోనే దిగిపోయినాడు. ఏంది? అవునత్తా, ఏదో అర్జెంటుగా ఎవరినో కలవాలని చెప్పి పనుందని మధ్యలోనే దిగేసినాడు. సరే పనుందన్నాళ్లే, తర్వాత చూసుకోవచ్చని నేను సరే అన్నానత్తా. అవునా? యాడికి పోయినాడు? ఆడేం చెప్పలేదా నీకు? అడిగాను, ఏదో పనుందని చెప్పేసి వెళ్ళినాడు. అంతకంటే అడిగితే బాగుండదు కదత్తా. అట్నా? సరే సరే, అడిగి వ్యాపారం వాటి మీద శ్రద్ధ ఎక్కువ. నువ్వు తప్పుగా అనుకోబాక. సర్లే, రేపు పోయి తీసుకుందరు, సరేనా? సరే అత్తా, ఉంటాను. అను, ఈడు కాబోయే కోడలి పిల్లతో కలిసి కొత్త గుట్టలు కొనడానికి పోయినాడు అనుకుంటే మధ్యలో ఎన్ను దిగిపోయినాడంటనా? అవునా? కూతురు అని ఫోన్ చెయ్యి. ఐసీయూలో ఉండడా?
వస్తున్నాడు రా. నాయనా, నాయనా, ఆగు నాయనా. ఏడ్రా వీడు. ఆగు నాయనా. ఏంద్రా ఇంత అన్యాయమేంద్రా? ఏం జరిగింది? ఎందుకు చేశాడు ఈ పిచ్చి పని? తప్పంతా నాదే నాయన. గీత ఆడి ప్రేమను ఒప్పుకోలేదని, గీత మనసులో మాట బయటికి చెప్పాలని, ఇసం తాగినట్టు నటించమని నేనే చెప్పాను నాయన. చెత్త నా కొడక, ఈ పిచ్చి సలహాలేంద్రా? వాడికి ఏమన్నా అయితే ఎవడేం చేస్తాడు? నువ్వు తీసుకొచ్చేస్తావా? అన్యాయంగా వాడిని చంపాలని చూశారు కదరా. రే, ఈడికి అవుతుంటే నీ బుద్ధి ఏమైందిరా? చూసావమ్మా, నీ కోసం ఎంత పని చేశాడు. రే, ఏమన్నారు డాక్టర్లు? ఏందంట? ట్రీట్మెంట్ అయితే కానీ చెప్పలే ఉన్నారు నాయన. డాక్టర్, ప్రమాదం ఏం లేదు. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మా వాడిని చూడొచ్చా? వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. నేను నడిపోడా. గోవింద గోవింద. ఇంత పిచ్చి పనేంద్రా? ఎందుకురా ఇది? ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? చేస్తావా? ప్రేమ అంటే చచ్చిపోవడమేనా? ఒకరిని అర్థం చేసుకొని బ్రతకడం కాదా? బ్రతకవా నువ్వు? ఆ మాత్రం అర్థం కాలేదా నేను? ఎందుకు చేశాను ఇలాంటి పిచ్చి పని? నువ్వు లేకపోతే బతకలేని అనిపించింది గీత. నీకున్న ప్రేమ చెప్పకుండానే మనసులోనే దాచుకుంటున్న కొద్దీ నాకింకా నీ మీద ప్రేమ పెరిగిపోయింది గీత. నువ్వు లేకుండా బతకడం అసాధ్యం అనిపించింది. నువ్వు ఒప్పుకోవను. చాలా మొండిదానివని ఎంత బతిమాలుతున్నా నీ మనసులో మాట చెప్పవని నేను ఈ పని చేశాను. నాకు ఈ దారి తెలియలేదు గీత. చెప్పకపోతే ఇలాంటి పనులు చేస్తావా? ఒప్పుకుంటేనే ప్రేమ ఉన్నట్టా? నీతో కలిసి బ్రతికితేనే ప్రేమ ఉన్నట్టా? అమ్మా, వాడు నీ కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. వీడి పని చేయకముందు వాడి ప్రేమ నీకు అర్థం కాలేదని నేను అనుకోను. కానీ ఎంత ప్రేమను పెంచుకున్నాడో ఇప్పుడు నాకు ఇంకా బాగా అర్థమవుతున్నది. ఇప్పటికైనా వాడి ప్రేమను అర్థం చేసుకో అమ్మా. గోవిందు అంటే నాకు గౌరవం ఉంది, ఇష్టం ఉంది. కానీ గోవిందో ఇప్పుడు చేసిన పని నాకు అస్సలు ఇష్టం లేదు. ప్రేమ కోసం చచ్చిపోయే మనిషి నాకు ఇష్టం లేదు. చెప్పండి మీ అబ్బాయికి. రే, ఇంకా అర్థం కాలేదా నీకు? గీత మనసులో నువ్వు ఉన్నావు, అది చెప్పగానే చెప్తుందిరా. నువ్వు చచ్చిపోతే తను ఏమైపోవాలని అడుగుతుంది. ఏం సమాధానం చెప్తావు? నాయనా, గీత నన్ను ప్రేమిస్తున్నది కదా నాయనా. నీ కళ్ళ ముందే నీ ముందే చెప్పింది కదరా. ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పని చేయకు. ఏదైనా బతికితేనే సాధించగలవరా, చచ్చి కాదు. అది ఆ పిల్లకి తెలుస్తుంది, నీకు తెలియలేదు. ప్రేమించడం అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చిపోవడం కాదురా.
ఎదుటి మనిషి ద్వేషిస్తున్నా ఆ మనిషి కోసం బతకడం నేర్చుకోరా పిచ్చదవా. రేయ్ వాళ్ళు తీసుకురండి. గోవిందం, బాలాజీ, మీరిద్దరు లోపలికి రండి. ఓ 2 నిమిషాలు మాట్లాడాలి. కూర్చోండి. పోయి పని మొదలు పెడతామ్మా. పని మొదలు పెడుతుర్లే గాని కూర్చోండి. 2 నిమిషాలు మాట్లాడాలి. ఏమా? గోవిందం, నువ్వు నేను చూసిన సంబంధమే చేసుకుంటానని నాకు మాటిచ్చుండవు గదా? అవునమ్మా. ఆ మాట మీద ఉంటావనే గదా గౌతమితో నిశ్చితార్థం చేసినాము. నిన్నే గోవిందం అడిగేది. అవునమ్మా. మరి ఇందులో ఏ మార్పు ఉండదు కదా? అమ్మా చూడు, కన్న తల్లిగా నీ మీద అధికారం ఎక్కువ అనుకోబాక. కన్న తల్లిగా మీ మీద ప్రేమ ఎక్కువ. మీకోసం ఆలోచించే అన్నీ చేస్తా. నేను సంపాదించే సంపాదన, నేను బతికే బతుకు అన్నీ మీకోసమే. మాటిచ్చుండవు, మాట మీదే నిలబడుండాల. మెమ్మేది అడుగుతుండే తల అటు ఇటు తిప్పుతూ సమాధానం చెప్తావారా? నోరు తెరిచి సమాధానం చెప్పు. మెమ్మకి మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని సవ్యంగా జరుగుతాయి కదా. రాత్రి మీ నాయన తాగొచ్చి నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నామని మెమ్మ దగ్గర నోటుకొచ్చినట్టు వాగిపోయాడు. పెద్ద గొడవైందిలే. మెమ్మ ముండిదే గాని మూర్ఖురాలు కాదురా. తను చేసే పనులెప్పుడు మీకు ఇబ్బందిగా ఉన్నా కష్టంగా ఉన్నా మీరు జీవితంలో సుఖపడేదానికే చేస్తదరా. తల్లిగా మీ అమ్మంత బాధ్యతగా ఎవ్వరూ ఉండరు. ఈ పెళ్లి అటు ఇటు అయితే మెమ్మ తట్టుకోలేదురా. గోవిందం, పెళ్లి ఏ ఆటంకం లేకుండా నేను నిశ్చయించినట్టే జరగాల. తేడా వస్తే మిమ్మల్ని ఏమి అన్ను, మీకు నేను దక్కను. అది గుర్తుపెట్టుకో. ఇది బెదిరించడం కాదు, ముందుగా ఓ మాట చెప్పాలి కదా. అందుకనే అంటా ఉండా. నీ సంగతి ఏమిరా బాలాజీ? నా సంగతి ఏముండదు, పని చేసుకుంటే బుద్ధిగా ఉండాను. నిజంగానే బుద్ధిగా ఉండవా? ఇదేంటి అర్జెంటుగా కాల్ చేసి పనుంది పిలువు అని మెసేజ్ పెట్టాడు? ఓ, వాళ్ళమ్మ దగ్గర ఇరుక్కుపోయి ఉండాడనుకుంటా. అక్క ఎక్కడున్నావు గోవింద్? అమ్మతో మాట్లాడుతుండక్క. మరిడ పనుండాది, ఓ తూరు నా క్యాబిన్కి రా. అట్నక్క. ఎవరు? మాలవికక్కమ్మ ఏదో పని గురించి మాట్లాడాలంట, రమ్మంటున్నది. పోయేసి వస్తా. హాయ్ అక్క, థ్యాంక్స్. కాల్ చేసి కాపాడు. ఏమంటుంది మీ అమ్మ? ఏమన్నదా, ఆ పెళ్లి గురించే. ఆ సంగతి అట్టుణ్ణి. ఏంది, తమరేదో సాహసాలు చేస్తున్నారంట ఈ మధ్య? ఎవరు చెప్పారా? ఏ, నువ్వు చెప్పకపోతే చెప్పేవాళ్ళు ఇంకెవరు ఉండరా? ఏం చేయనా, దక్కదనే భయంతో తాగేశాను. రేయ్, నువ్వు తాగింది మందనుకుంటున్నావా? ఎవరైనా బాధలో మందేస్తారు గాని విషం తాగుతారా? మందంటే టెంపరీగా బాధ మర్చిపోవడానికి తాగుతారు. శాశ్వతంగా మర్చిపోవాలంటే ఏం చేయాలా? విషం దాక్క. ఇట్లాంటి పని ఎవరైనా చేస్తారా? ఏం మరి ఇట్టు తిడుతున్నావా? తిట్టాలనా చంపాలనా? ఇంతకు ఎవరు చెప్పినారు? ఇంకెవరు, గీతే. ఓహో, చెప్పేసిందా? గడ్డి కూడా పెట్టిందంట కదా నిన్న. లాగి పెట్టి గోపు మీద 2 బీకింది. ఇంకా 4 తన్నాలరా నిన్ను. ఊరుకోక.
ముందు తూరు గీతను అడిగులు. రేయ్, ఇది మ్యాట్రిమోనీ ఆఫీస్. సంబంధాలు కుదర్చడమే ఇక్కడ పని గాని ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ప్రేమలు సెట్ చేయటం, ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయటానికి కాదు. ఓ పిలువు అక్క ముందా, ప్లీజ్ అక్క. ఏంటిది ఇక్కడే పని? నువ్వు ఎంత అందంగా పనిచేస్తా ఉండవనే చూస్తా ఉండా. బా మరీ అంత సిన్సియర్గా పనిచేస్తేట ఎంతసేపు దృష్టి పని మీదనే కాదు. ఎక్కడో అబాగిడున్నాడే, ఆ బాలిగాడున్నాడే, ఆ బాలిగాని కూడా ఒక చూపు చూద్దాం. పాపం నీ కంటి చూపు కోసం ఆడి కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తా ఉండాడే అనే కొంచెం కూడా కనికరం లేకపోతే ఎట్టా? చూడు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. మాట్లాడకపోతేమో పిచ్చెక్కేస్తా ఉండదే, మాట్లాడితేనేమో నువ్వు పిచ్చి మాట్లాడుతూ ఉండవు. ఏం చేసేదబ్బా నేను? మర్యాదగా పోయి నుంచి ఎవరైనా చూస్తే. మీ మావయ్య వస్తుండు. సరే సరే, ముందు పని గాని చెప్పింది అర్థమైంది కదా. సరేనా, ఏదైనా డౌట్ ఉంటే అడుగు. మీరు కూడా హెడ్సెట్ సరిగ్గా పెట్టుకో. మావా, నువ్వింత కోరిక మాది తిరిగినంత మాత్రానా నేను నా ఎమ్మతో మాట్లాడేది మానేస్తాననుకుంటా ఉండవా? ఆడున్నా మాట్లాడతా, ఈడున్నా మాట్లాడతా, ఇంక యాడున్నా మాట్లాడతా. చూడు, వదిలేటట్టు లేడు. ఏంటి ఏం చేసేదే? క్లాస్ రూమ్ ఎదురుగా ఉన్నా ఆన్లైన్ లో క్లాసులు జరుపుకోవాల్సి వస్తా ఉండ. చూడు, వీడియో కాల్ ఏంటి? పెట్టే ఫోన్. ఏందన్నా నేరుగా వస్తేనేమో ఏంది పిచ్చి మాటలో పో అంటావు, వీడియో కాల్లోకి వస్తే వీడియో కాల్ ఏంది అంటా ఉండవు. ఇక్కడ మా మామ కోరిక మాదిరిగా అటు ఇటు తిరుగుతా ఉంటాడు. నీతో మాట్లాడలేక ఏడుకొచ్చా. ఇగో, మా మామ ఉన్నంత మాత్రాన మన సూపు లేకపోతాయా, మన మాట లేకపోతాయా? బాలిగాడు ఇక్కడ అన్స్టాపబుల్ అవ్వా. ఎన్ పేరు మురుగన్, ఎదురంటూ ఎర్రగన్, మా తాత నందమూరి నాయగన్. ప్రశాంతంగా పని కూడా చేసుకోనివ్వవా? పెట్టు ఫోన్. ఏరాలుడు, ఏంది మావా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తా ఉంటా, పని చేస్తా ఉండా. చూస్తూనే ఉన్నా నీ పనితనం. కొంప తీసి బస్ కట్టేసినాడా? నా పనితనమా? ఏముండదు మావా, బానే పని చేస్తా ఉండాలిగా. చేస్తున్నావురా, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నావు. చూస్తున్నాగా, చెప్తా నీ పని. చూడాలి, అస్సలు డిస్టర్బ్ అవ్వకూడదు. పూర్ణిమకి బాలాజీకి పెళ్లి జరిపిస్తానని నువ్వు గోవిందం మీద ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు. ఆడి మీద ప్రేమ పెంచుకోకూడదు,
ఆడు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఆశ ఆడి కలగకూడదు. చెలాయ్, నీకో సంగతి తెలుసా? నీ చిన్న కొడుకున్నాడే, ఆడు మామూలుడు కాదు, కంత్రిగాడు. ఆడ ఆఫీసులోనే ఆన్లైన్ క్లాసులు మొదలెట్టాడు. ఆన్లైన్ క్లాసులా? ఆడేం చేస్తున్నాడో చూద్దామని నైస్ కట్టు పోయినాను కదా, ఆడప్పటికే ఆ పూరి దగ్గర కూర్చునే పులిహేర కలపటం మొదలెట్టాడు. అదే లేదండి, ఎంతో ట్రై చేసినాం, కనిపెట్టలేకపోయినా. రా రా మా కోడలా, నీ గురించి మాట్లాడుతోండా మీ నాయనతో. రా కూర్చో. అవునమ్మా, దాని గురించే గుళ్ళో దాగుడు మూతలు ఆడుకున్నాం చూడు, దాని గురించే మాట్లాడుతూ ఉన్నాము. గుళ్ళో దాగుడు మూతలైందా? అవును, గౌతమ్తో కలిసి బట్టల షాప్కి వెళ్ళినోడివి మధ్యలో ఎందుకు దిగినావురా గోవిందం? అబే అది అర్జెంట్ గా ఓ ఫ్రెండ్ కలవాల్సి వచ్చిందమ్మా. బట్టలు కొనేదానికని ఇంపార్టెంట్ అది. మావా నీకు తెలీదు, నువ్వు ఊరికే ఉండు. ఫ్రెండ్షిప్ లో కొన్ని తప్పు. ఫంక్షన్ బట్టలు కొనేదానికని ఇంపార్టెంట్ అయితే మేమ్మకి ఫోన్ చేసి చెప్పు ఉండాల్సింది కదా, మధ్యలో దిగి ఆడికి పోయినావు. చెప్తున్నాను కదా, ఫ్రెండ్ ఒకడు చిన్న ప్రమాదంలో ఉన్నాడు, వేరే దారి లేక పోయినా. ఎవడ్రా ఫ్రెండో? నీకు తెలియదులేమా, నాకు బయట పరిచయం, నువ్వెప్పుడు చూడలా. అవును, ఏందండి ఇది? నేను దగ్గర నుంచి అబ్జర్వింగ్ చేస్తా ఉండా, మీరు పెదాలు ఇట్ట కలుపుతూనే ఉండరు. కొంచెం గట్టిగా మాట్లాడితే నేను కూడా వింటాను కదా. గౌతమి, నువ్వేమీ అనుకోకమ్మా, చిన్న మాట చెప్పత్తా, పర్లేదు. మీ నాయనకి ఆ చెవిటి మిషన్ ఏదో కొని చెవులో పెట్టచ్చు కదా. మిషన్ ఇంపాసిబుల్ అత్తా. అంటే మిషన్ పెట్టినా మనోడికి ఏం పని చేయదు అని. అవునా? అయితే ఇది తప్పదన్నమాట. అంతే అత్తా. సరే, నేను మీ అబ్బాయి వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చేస్తాము. అట్నే ఇదిగో, ఈ రోజు ఎక్కడైనా మధ్యదారిలో దిగినా తోలు తీసేస్తాను, జాగ్రత్త. పోయి మంచి బట్టలు కొనుక్కుని నాకు అక్కడి నుంచే ఫోన్ చేయండి. అట్నేమ్మా. ఓకే అత్తా, వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. ఓకే బాయ్. నైనా, నువ్వు మాకు టాటా చెప్తుండవేంది? రా పోదాం. రావాలి కదా, సరే వస్తానండి, బాయ్. మీరు సరే. గౌతమి, ఒక్క నిమిషం. ఎక్కడికి? ఇప్పుడే వస్తాను, ఓ మాట చెప్పొస్తా. ఇదిగో అది ఉంది కదా, నేను కొంచెం బయట పోయేసి వస్తాను. ఎక్కడికైనా అడగవా? నేనెందుకు అడగాలి? నువ్వు అడగకపోయినా నేను చెప్పాలి కదా. వాళ్ళు బట్టలు కొనాలని ఒకటే గొడవ. నిన్ననే కొనాలనుకున్నారు, నిన్న అక్కడికి వచ్చేసాను కదా, ఇవాళ వెళ్ళాలి, తప్పలేదు. వెళ్ళొస్తాను. వెళ్ళనా? అది మీ ఇష్టం, నేను చెప్పడానికి ఏముంది? ఒరే అలా కాదు, వెళ్ళరానా? చెప్పాను కదా మీ ఇష్టం అని. గోవింద్, టైం అవుతుందిరా, వెళ్దాం. వస్తున్నా, ఒక్క నిమిషం. చెప్పు, నువ్వు అంటేనే వెళ్తాను. ఏందమ్మా ఇది? చాలా సేపటి నుంచి ఆ పిల్లలతో మాట్లాడుతూనే ఉన్నాడు, ఏంది విషయమో నాకు వినపడమే లేదు. గట్టిగా మాట్లాడితేనే వినపడదు మీకు? వాళ్ళేదో అంత దూరం నుంచి మాట్లాడితే వినపడుతుందా? ఆఫీస్ కదా, ఏవో పనులుంటాయి. ఏంది? ఆ పిల్లని ప్రేమిస్తా ఉన్నాడా? పని గురించి మాట్లాడుతుండారు. ఏందమ్మా తలకుట్టిని బాధపడతా ఉండవు? అంటే ఆ బిడ్డను ప్రేమిస్తా ఉన్నాడా? నీ బతుకంగాను వెళ్ళి నిలదీస్తా ఉండు అల్లుడు గారినే. అయ్యో, నువ్వాగు. ఏంది? గమ్మును ఉండమంటావా? ఎట్టా మా గమ్మును ఉండేది నేను? నీతో నిశ్చితార్థమై ఆ పిల్లని ప్రేమిస్తా ఉంటే గమ్మును ఎట్టా ఉండేది నేను? ఎట్టా ఉండమంటావు నన్ను? అబ్బా, నువ్వు ఊరుకో, చెప్తాను. అది కాదు, పని పని వర్క్, ఆఫీస్ వర్క్. ఓ, ఆఫీస్ వర్క్. అయితే ఓకే, నేను ఇంకా పిల్లలు అతను ప్రేమిస్తా ఉన్నాడు అనుకున్నా నేను. ఓకే ఓకే, మాట్లాడుకోని ప్లీజ్ గీత,
బాగోదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళొస్తాను. సేమ్ అలానే చేసేసి ఈవినింగ్ ఒకసారి చెక్ చేస్తా. ఏంటక్కడ? పని మధ్యలో ఉండిపోయింది కదా, ఆ ఏమికి అప్పచెప్పి వస్తున్నాను. సరే వెళ్దామా, రా. ఈ నెంబర్కి వచ్చేసా అని చెప్తా. ఇప్పుడు ఫోన్ తీస్తే వాళ్ళ నాయన తెలిసినట్టు ఫోన్ తీయమాకరా. పూరితో మాట్లాడంటే మాట్లాడు. ఆతల నాయన కదా ఉండేదే. అన్ని తెలిసినట్టు మాట్లాడమాకరా, ఇరుక్కుపోతాం. తెలియనట్టు మాట్లాడు. అబ్బా ఇది కొంచెం కష్టంగానే ఉండదు కానీ సరే. హలో, సారీ పూరి గారు, నేను వేరే నెంబర్కి డైల్ అయిపోయి రాంగ్ ఈ నెంబర్కి డైల్ చేసిన. రింగ్ అవగానే కట్ చేసిన. వచ్చేసిందా మీకు కాల్? హలో, నేను పూరి వాళ్ళ అప్పని మాట్లాడుతూ ఉండా. సార్ నమస్కారం సార్. అదే ఇందాక ఆన్ చేస్తే ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేశారు. ఈ టైంలో ఎందుకు కాల్ చేశారని మళ్ళీ ఫోన్ చేస్తుండా. అయ్యో వెరీ సారీ సార్, నేను అర్జెంటుగా ఏరే కాల్ ఒకటి చేయబోయాను. నెంబర్లు పక్క పక్కన ఉంటే తెలియకుండా వచ్చేసిన. సరే బాబు, నంబర్ చూసి ఫోన్ చేయండి. ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేస్తే అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. సారీ సార్, ఇంకోసారి జరగదు సార్. గుడ్ నైట్ సార్. బా అనుమానం రాకుండా మాట్లాడేసిన. అనుమానం లేదని నువ్వు అనుకుంటున్నావు. కన్న తండ్రి అవతల గుండెల్లో ఎన్ని బండరాలు పేలుతున్నాయో. గుడ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. అంతా హ్యాపీయా? పిచ్చ హ్యాపీ. ఎందుకో? ఎప్పుడూ లేనిది పొద్దున్నే నీ దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వచ్చింది. అందుకే ఈ హ్యాపీనెస్. ఇంకా కాఫీ తాగావా? ఏం చేస్తున్నా? బ్రష్ చేస్తున్నా. వావ్, సేమ్ హియర్. వాట్ ఎ కోఇన్సిడెన్స్. నేను స్నానానికి వెళ్తున్నా, తర్వాత మెసేజ్ చేస్తాను. ఓకే. స్నానం అయిపోయింది, రెడీ అవుతున్నా. నేను కూడా. కాఫీ. థ్యాంక్స్ వదినా. అదేంటి థ్యాంక్స్ వదినా అని నాకు మెసేజ్ పెట్టావు? సారీ 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 సారీ. వదిన కాఫీ తెచ్చిచ్చింది. థ్యాంక్స్ వదిన అని ఆవిడకి చెప్తూ పరధ్యానంలో నీకు మెసేజ్ పెట్టేశాను. ఇంకా చెప్పాలి. మీతో కలిసి మాట్లాడాలి.
ఎస్. ఏమైంది? ఆశ్చర్యంగా ఉంది. దేనికి? నువ్వు కలిసి మాట్లాడదాం అంటుంటేను. ఇప్పుడు కలుద్దామా వద్దా? అయ్యో, దేవత వరం ఇస్తే భక్తుడు కాదంటాడా? ఖచ్చితంగా కలుద్దాం. అయితే వేదగిరి కొండ దగ్గర కలుద్దాం. ఓకే, డన్. See you then. బాయ్.